నిజంగా ఆరోగ్యవంతంగా ఉంటే పొద్దున మీరు ఒకసారి భోంచేస్తే సాయంకాలం వరకు ఆకలి కాకూడదు. అది నిజమైన ఆహార పదార్థం. అలాంటి పదార్థాలే ఈ 5 ధాన్యాలు. పొద్దున మీరు 5 సామల ఇడ్లీలు తింటే మళ్ళా సాయంకాలం 5 గంటల వరకు ఆకలి కానే కాదు మీకు. ఎందుకంటే 2 గంటలకు ఒకసారి గ్లూకోజ్ను రక్తంలోకి ఇది నిదానంగా సంయమంగా సమతూలనంతో రక్తంలోకి విడుదల చేస్తుంది. అందుకే ఇది నిజమైన ఆహారం. ఎందుకు నిజమైన ఆహారం? ఈ ధాన్యంలో దేవుడు పీచు పదార్థాన్ని పిష్ట పదార్థాన్ని పొరలు పొరలుగా అమర్చాడు. పై పొరల్లోకి వచ్చేట్టుగా లిగ్నాన్స్ అనే అద్భుతమైన పదార్థం ఉంటుంది. ఆ పదార్థం నానబెట్టి వండబెట్టితే ఆ లిగ్నాన్స్ అనే పదార్థాలు మీ దేహంలో ఉన్న కల్మషాల్ని చాలా సరాగంగా తీసేసుకుంటాయి. అంటే మీరు పాలిష్డ్ సిరిధాన్యాల్ని తినటం కంటే అన్పాలిష్డ్ సిరిధాన్యాల్ని తినటం అతి ముఖ్యం. కానీ ఏమవుతుందంటే ఇబ్బంది, ఈ మధ్య మిషన్లలో వేస్తే పై పొరలను తీసేస్తున్నారు. లోపలి పొరల్లో ఉన్న పీచు కొన్ని రోగాల్ని బాగు చేస్తుంది, కానీ భయంకరమైన రోగాల్ని డయాబెటీసు బీపీ లాంటివన్నీ పూర్తిగా వెంటనే విజయవంతంగా బాగు చేసుకోవాలంటే అన్పాలిష్డ్. అంటే ఇంతకుముందు మన పెద్దలు ధాన్యం పెంచిన తర్వాత వాళ్ళే దంచుకునేవాళ్ళు, విసురుకునేవాళ్ళు. ఆ దంచటంలో విసరటంలో అద్భుతమైన పదార్థాలు మన దేహానికి దక్కేటి. ఈ మిషన్లలో వేయడం వల్ల అవన్నీ, ఈ మిషన్లలో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఈ మిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే పైన సగం సగం తీసేస్తే అదంతా వాళ్ళు మళ్ళా అమ్ముకుంటారు వేరే దానిలోకి. అంటే మీకు 100 కేజీలు 100 కేజీలు ధాన్యం ఇస్తే మీకు 500 కేజీలు బియ్యం ఇస్తారు. న్యాయంగా అయితే 700 కేజీలు రావాలి. 1000 కేజీలు వేస్తే ఆ 200 కేజీలు వాళ్ళు పట్టేసుకుంటారనమాట. అంటే మోసం జరుగుతుంది మీకు. రైతుకు అక్కడ మోసం జరుగుతుంది ఈ మిషన్ల దగ్గరికి వెళ్తే. అంటే రైతులే తమ ధాన్యాన్ని తామే బియ్యంగా చేసుకుంటే ఇంట్లో ఆ 200 కేజీలు కూడా లాభం ఉంటుంది. అంతేకాకుండా అతి ముఖ్యమైన పీచు పదార్థం, రోగాల్ని బాగు చేసే పీచు పదార్థం ఆ పై పొరల్లోనే ఉంది. అంటే పాలిష్ చేయకండి.